కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఆయన సావు బతుకుల మధ్యలో ఉండేసి ఎంతోమంది బలిదానాలు చేసిన వ్యక్తి. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి తెలివి లేదంటారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలివితో ఎక్కువ పని చేస్తున్నారంటారా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో సీఎం అయినప్పుడు ఇవన్నీ తెలియదా? ఇవన్నీ అవగాహన లేదంటారా? రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రజలు పనిపాట లేకుండా ఎంచుకున్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడం తప్పంటారా? కేసీఆర్ అయితే ఇంకా మళ్ళీ కేసీఆర్ వస్తే మొత్తం తెలంగాణ ద్రోహులైనప్పుడు 2 సార్లు వాళ్ళు ఎందుకు గెలవడం జరిగింది? ఆ కుక్కకు బొక్కలాగా మనుషులకి కొన్ని పథకాలు ఇచ్చాడు. పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో మీరు వాళ్ళను వెట్టి పడుతున్నారు. ఉంది సార్, నాకు పార్టీ పెట్టాలని. ఎవరు కూడా ప్రజల కోసం అదే చెప్తున్నా సార్. మీరు కూడా డబ్బే అంటున్నారు సార్. డబ్బు జెండా, ఒక న్యాయమైన జెండాకి డబ్బే ఏమవసరం అండి? మీ మంది 10 మంది మీ వెనకాల ఉంటే సరిపోదా న్యాయం కోసం? 10 మంది రారు సార్. ఎట్లా వస్తారు? ఇప్పుడు నేను ఇలాంటి వాళ్ళు లేరా? ఒక ఫిలిం నగర్ శ్రీనివాసే న్యాయమైన వాడు, మంచి వ్యక్తి లేదు సార్. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ ఏమంటారా? వాళ్ళు రాలేక పరిస్థితులు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ వల్ల వాళ్ళు వచ్చి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి రాష్ట్రం వేస్ట్, ఇలా అయితే ఇంకా అదే అవుతున్నారు అన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం లాగా ఇంకా కనపడలేదు. అంటే అది మీ కళ్ళ ప్రాబ్లం ఏమో. నా కళ్ళ కాదు, ప్రజల్ని ఇప్పుడు మంచి చేస్తే ఎవరు కనిపించారు కదండి. ఇప్పుడు జనాలు అదే కదా. ఏం చేశారు? మంచి ఏం చేశారు? ఏంటి చెప్పండి. ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? కొద్ది రోజులు అయినా సరే. కొత్త ఆయన ఒక ఎంపీ కాలేదు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని ఏమంటే ఆయనకు అన్ని చూసుకుంటుండు కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే కాలే కదా, చేస్తానని చెప్పి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వరకు ముఖ్యమంత్రి ఉంటారనేది నమ్మకం లేదు జనాలకి. అంటే షర్మిల గారు గతంలో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని దోషించిన ఆమె ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వెళ్తే కనుక ఆంధ్రాలో వెళ్ళేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరుగుతుంది. మీరు బానిసలు అన్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదో ఫిలిం నగర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొంచెం ప్రభుత్వం వచ్చిన పంచాలు చాలా వరకు నిరాశపడుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే ప్రజలు చాలా అంటే బాధపడాల్సి వస్తుంది. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందని ఈయన చాలా బాధపడుతున్నాడు. అండ్ ఎందుకు ఈయన ఫీల్ అవుతున్నాడు? అసలు వచ్చిన కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈయనకి ఏం నచ్చుతలేదో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొత్తగా పార్టీ పెట్టాలనడం, జనాలు చల్లి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. మనం మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, డబ్బులు వచ్చిన తర్వాత ఒకలాగా మారిపోతుంటుంది. ఈ డబ్బు అనేది ఎందుకు వస్తుంది సార్? ఈ డబ్బు ఇప్పుడు మీరు మంచి చేయాలంటే డబ్బు ఎందుకు అవసరం? మీరు నడిచి వెళ్ళి మీరు రాష్ట్రం ఇవాళ కాకుండా ఒక 10 సంవత్సరాల దాకా మీరు పాదయాత్ర చేసుకుంటా, మీ దగ్గర డబ్బులు అవసరం లేదు. మీకు పోతుంటే పూటకు వాళ్ళే భోజనం పెడతారు కదా. మీరు ఏదైతే అంశం ఉందో మీరు అది చేసుకోవచ్చు కదా. డబ్బులు అనేది ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరు నేను నిలబడుతున్నా, నాకు డబ్బులు వేయండి అని మీ పూట గడవడానికి తప్పించి కానీ జనాలకు ఒరిగింది ఏం లేదు. మీరు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. మళ్ళీ జనాల నుంచి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? నాకు అది కావాలి సార్. డబ్బులు అడగడం అంటే డబ్బులు లేనిది కనీసం పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ 10,000 20,000 అవుతాయి. ఓకే. కనీసం ఇప్పుడు ఒక మనిషిని ఎతకాలి, ఒక మంచి మనిషిని ఎతకాలంటే ఒక పర్సన్ వెళ్ళాలి. ఎవరు ఎత్తుకాల్సిన అవసరం లేదు. మీ గమ్యం మీరు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎవరు రేజ్ చేసి ఫస్ట్ దీన్ని? ఒక వ్యక్తి అనేటైనా రేజ్ చేసిన వల్ల 100 మంది 1000 మంది మనకు లక్షల మంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మీరు డబ్బు అనేది ఎందుకు? మీరు ఒకరు ఒంటరి పోరాటం చేసుకుంటే ఒక న్యాయమైన జెండా పట్టుకొని వెళ్తే, న్యాయమైన జెండా పట్టుకోండి, డబ్బు అనేది జెండా పట్టుకోకండి. సార్ మీరు దయచేసి ఒకటి చెప్పండి. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినా 1000 మంది వచ్చారంటే అది కరెక్ట్ కాదు. ఎట్లా అయిందంటే కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆయన సిద్దిపేటలో స్టార్ట్ చేశాడు. ఓకే. స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫస్ట్ నేను అసలు నమ్మలే, వీళ్ళందరూ దొంగలే, ఇంకా అంత దూరం రాదని అనుకున్నాను. కానీ ఆయన చాలా మేధావి. అంటే ఎట్లా మేధావి అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని నమ్మించాలి, ఎట్లా నమ్ముతారు, తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు, అన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అట్లా నమ్మించాడు, జనాల్ని నమ్మించి వచ్చాడు. నమ్మించేటప్పుడు కూడా నిజమైన డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా తెలంగాణలో. అరే తెలంగాణ వస్తే మాకు కూడా మంచిదే, మాకు ప్రాజెక్టులు వస్తాయి, మాకు కాంట్రాక్టులు వస్తాయని ఆశ పెట్టాడు కూడా ఇతను. ఎంతోమంది చెప్పారు కూడా వీడియోలలో. ఆశ పెట్టాడు, లేకపోతే తెలంగాణ మీద అభిమానంతో డబ్బులు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఎంతో కొంత ఒక 5 కోట్లు 10 కోట్లు లక్షలో రాగానే
కొంచెం మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. తెలంగాణ రేపు పిలిపిస్తాడు, రేపు ఈ డేట్ అని. మళ్ళీ అది అయిపోయాక కథ మళ్ళీ నెల రోజుల దాకా మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ చూడండి, నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. ఈరోజు మూమెంట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ 15-20 రోజుల దాకా మళ్ళీ క్లియర్గా అయ్యారు. అందరు జనాలు మొత్తుకుంటారు, ఏంది తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఏమైందని లొల్లి పెడితే కేసీఆర్ ఏమన్నాడు ఒకరోజు, ఉట్టినా అవుతుందా తెలంగాణ అంటే రావద్దా, పైసలు కావద్దా, అది ఇది అన్నాడు. వాస్తవంగా మీరు అన్నారు కదా, ఇప్పుడు పైసలు లేకుండా కాలేదు. అయితే విషయం ఏంటంటే మూమెంట్ ఆయన ఇచ్చాడు. ఇక్కడ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే వెనక నుంచి పుషింగ్ ఉండాలి. పుషింగ్ లేకుండా ఎవరు, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడి ప్రజలారా మీరు రండి యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దామని అనాలి. కానీ అనడానికి నాకు అక్కడ పోవడానికి ఉట్టిగా పోయి కొన్ని ఉంటాయి సార్, డబ్బుతో కూడిన మొత్తం డబ్బు అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని డబ్బు. ఇప్పుడు చాలామంది మేధావులు వెనకపోవడానికి కారణం ఎమ్మెల్యేకి పోటీ చేయకపోవడానికి పాశనాయర్ సార్ కానీ ఇంకా చాలామంది వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మునుపటి రాజకీయాలు కావు, ఇప్పుడు డబ్బులు లేనిది అసలు ఓటు ఎవరు వేయరు. అట్లా మార్పు అంటే డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటే ఇంకా అది పొరపాటే, అది ఎప్పటికీ రావద్దు. డబ్బులు ఇచ్చి ఓటు వేసుకుంటే అది పార్టీ పెట్టడం కూడా వేస్టే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అందరూ డబ్బు కొరకు వచ్చి మళ్ళీ రాజకీయాలు డబ్బు సంపాదించుకున్నాక ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, మళ్ళీ పైకి పోతే సీటు మీద పోతే మళ్ళీ మాట మారిపోతుంది అని అంటారు. నేను ఫిలిం నగర్లో 30 years నుంచి ఉన్నాను. ఒక్క చిన్న అబద్ధం కానీ, ఒక చిన్న కొట్లాటలు కానీ, ఒక చిన్న కేసు కానీ ఇంతవరకు ఏం లేదు. అంటే నేను పెద్ద గొప్ప అని కాదు, నాకన్నా మేధావులు నాకన్నా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎతికిపెట్టి ఒక దగ్గరికి తీసుకొచ్చి, వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు, 100% ఇది గ్యారంటీ. ఎప్పుడైతే 100% ఇంత తప్పు లేని వ్యక్తి ఏదో బాధలో ఉండి ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సార్ మరి ఇలా చేద్దామని అంటే వాళ్ళు ఒప్పుకుంటే కనుక వాళ్ళకు మార్కింగ్ వేసి వాళ్ళని నిలబెడితే ఇది మాత్రం సక్సెస్ అవుతుంది సార్. కొంచెం కష్టం అవుతుంది కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తే సక్సెస్ అవుతుంది. మీరు దాతల కోసం ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ పదవిలకు వచ్చేసి డబ్బులు సంపాదించుకోవాలి, దోపిడీకే తప్పించి కానీ ఎవరు కూడా ప్రజల కోసం అదే చెప్తున్నా సార్. మీరు కూడా డబ్బే అంటున్నారు సార్. డబ్బు జెండా, ఒక న్యాయం అనే జెండాకి డబ్బే ఏమవసరం అండి? మీ మంది 10 మంది మీ వెనకాల ఉంటే సరిపోదా న్యాయం కోసం? 10 మంది రారు సార్, ఎట్లా వస్తారు? ఇప్పుడు నేను ఇలాంటి వాళ్ళు లేరా? ఒక ఫిలిం నగర్ శ్రీనివాసే న్యాయమైన వాడు, మంచి వ్యక్తి లేదు సార్. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ ఏమంటారు రారా? వాళ్ళు రాలేక పరిస్థితులు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ వల్ల వాళ్ళు వచ్చి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు సార్. ఇప్పుడు డబ్బు ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మినాం, మీరే అన్నారు కేసీఆర్ గారిని నమ్మినా మేము అది మళ్ళీ మోసపోయామన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని నమ్మినా మేము మోసపోయామని మీరు అంటున్నారు. అంటే జనాలే ఎంచుకుంటున్నారు, జనాలే మళ్ళీ అంటున్నారు. ఇది ఎప్పుడు మారుతుంది సార్? నేను ఒకటే చెప్తున్నాను సార్, డబ్బులు అంటే కొన్ని 100 రూపాయలు వచ్చినాయంటే 100 రూపాయలకు జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక 100 రూపాయలు ఇచ్చినంటే ఇతను ఫలానా యాంకర్ సార్ ఇచ్చారు అని లిస్ట్ మీద ఉండాలి, బోర్డులో ఉండాలి. కంప్యూటర్లో ఇప్పుడైతే అప్పుడు లేవు, ఇప్పుడు కంప్యూటర్లో ఉంది. ఏ మనిషి వచ్చి డౌట్ వచ్చినా మొత్తం చూపించాలి సార్. డబ్బు అవసరం, డబ్బు లేనిది ఏ పని చేయలేము. ఒకవేళ ఎంత మంచితనం ఉన్నా, నేను ఒక జెండా పట్టుకొని తిరుగుతాను. ఇప్పుడు నేను నాకన్నా మంచి వ్యక్తి జెండా పట్టుకొని నా ముందుకెళ్ళి పోతున్నాను, నేను ఇంట్లో కూర్చున్నాను, నాకేదో బాధ ఉంది, ఆయనతో నేను ఉరకలేను. ఎందుకంటే అన్నం తినకపోవచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ తినకపోవచ్చు, ఏదైనా మానసిక ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనిషికి ముందు అడుగు వేయలేడు. డబ్బులు ఎందుకు కావాలంటే కనీసం అవసరాలు, జర్నీ కొరకు, లేదంటే ఫుడ్ కొరకు. అప్పుడు లక్షలు డొనేషన్ వచ్చినాయి కేసీఆర్కి, ఇది మాత్రం నిజం. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో డబ్బులు లేకు, ఆయన సొంత డబ్బులు రూపాయి పెట్టలేదు. డబ్బులు వచ్చినాకనే అది 1000 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. తెలంగాణ భవన్కి పోతే గింతే పెట్టారు అన్నం, ఒక అండ. వేల జనాలు అందరు కొట్టుకుంటూ నేను అరిచాను. మనం అన్నం గురించి కాదు, ఆ రోజు మనవారం మన ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం అందరం, ఇక్కడి నుంచి నడుచుకుంటూ. కొంతమంది బస్సులు పెట్టారు అట్లా. ఎందుకంటే పాపం ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఆకలిగా ఉన్నారు, తిందామని ప్రయత్నం చేసి దొరకలేదు. అంటే పెట్టిన వాళ్ళు ఎంత మోసం చేశారు అప్పుడు? మరి ఇంత జనాలు ఉన్నారు, చాలా అన్నం వండాలి కదా, మరి డబ్బులన్నీ వసూలు చేశారు కదా. అంటే పెట్టలేదు అనకుండా పెట్టినాం అన్నట్టు ఎవరికి అన్నమే దొరకలేదు సార్ ఆ రోజు. అట్లా మోసాలు కాకుండా ఒకవేళ డబ్బులు ఎవరైనా దాతలు ఇచ్చినా
ప్రతి రూపాయి ఉండాలి, దానికి ఒక జవాబుదారీతనం ఉండాలి. అట్లుండి పార్టీ నడిపిస్తే. ఇప్పుడు మీరు అన్ని చెప్తారండి, ప్రతి ఒక్కరు లెక్కలు ఎవరు చెప్తారండి, డబ్బులు వస్తే మనుషులు మారిపోతారు సార్. ఒకటి సార్, డబ్బులు ఒకటి సార్ మారిపోతారు. ఒక్కటి సార్, 18 years 20 years నుంచి ఉన్న మనిషి, ఇప్పుడు నేను 49 years, ఇంతవరకు నేను ఒక్కనే కాదు, నా ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న ఏజ్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 18, 20, 25 యూత్ అక్కడక్కడ చూడండి, అసలు ఇంత పిల్లోడు ఇంత నిజాయితీగా ఉన్నాడా అనే దండం పెట్టిన రోజులు కూడా నాకున్నాయి. చాలామంది యూత్లో కూడా ఉన్నారు. మా ఏజ్లో వాళ్ళు మొత్తం దొరికిపోతారు. యూత్ వాళ్ళని కూడా ఎంతవరకు మంచిగా దొరకబెట్టుకోవచ్చు. మా ఏజ్ వాళ్ళకైతే ఇంకా ఏం తప్పులున్నా ఆ ఏజ్లో తప్పులే చేయాల్సి ఉంటుంది. తప్పులు చేస్తే వాళ్ళు కాదు కదా, తప్పులు చేయని వాళ్ళనే తీసుకొచ్చి పేటలో పెట్టినాక వాళ్ళు ఇంకెప్పుడు తప్పు చేస్తారు? ఎందుకు తప్పు చేస్తారు? అన్ని 20 years నుంచి తప్పు చేయనోడు డబ్బులున్నా సరే, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఏమైనా జాగా కబ్జా వేరే వాళ్ళ జాగా గుంజుకోవడం, లేకపోతే వేరే వాళ్ళని అవినీతి అన్యాయంగా కొట్టడం, డబ్బులు లాక్కోవడం, దొంగతనం, ఇవన్నీ ఏం చేయనోడు 20 సంవత్సరాల నుంచి, అంటే 18 years 20 years వరకు అది వేరు. ఈ 20 నుంచి 40, ఈ 20 yearsలో చేయనోడు ఇంకా మళ్ళీ ముందు ఎట్లా చేస్తాడు సార్? ఇవన్నీ చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేని తీసుకోండి. ఓట్లప్పుడు గడప తిరుగుతాడు, దండం పెడతాడు, ఓట్లు వేయండి అమ్మా అంటాడు. అవునా, వాళ్ళు పిలిచారా? మీరు ఆహ్వానించారా ఇంటికి రమ్మని? సామాన్యుడు ఆహ్వానించాడా? లేదు కదా. చెప్తా వినండి. ఇంటింటికి వస్తాడు. అదే పదవి వచ్చిన తర్వాత ఆయన వెళ్తే అపాయింట్మెంట్ దొరకదు. అదేనే అంటారు, రేపు మీరు కూడా గదే పొజిషన్కి వస్తారు. ప్రతి ఒక్కరూ పదవి లేనప్పుడు ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒకలాగుంటారు. గడపకు రమ్మని ఎవరైనా అడిగారా సార్? వాళ్ళ మనస్తత్వం అది సార్ వాళ్ళది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం సార్, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది పేర్లు గుర్తులేవు నాకు. నోముల నరసయ్య గారు, నాయని నరసింహారెడ్డి గారు, ఇంకా 2-3 పేర్లు, ఇంకా అంతకుముందు పాతోళ్ళు కొంతమంది ఉన్నారు సార్, మంచి వాళ్ళు. అసలు అవినీతి అంటే తెలియదు వాళ్ళకి. పాపం వాళ్ళు మంచి పేరు వల్లనే గెలిచారు. కొంత ఎమ్మెల్యేగా ఉండి కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సరే, మీరు ఇంత ఖచ్చితంగా అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం వేస్ట్, ఇలా అయితే ఇంకా అదే అవుతున్నారు అన్నారు. గృహలక్ష్మి లేడీస్కి 2500 చెప్పడం బాగానే ఉంది కదా, లేడీస్కి యూజ్ అవుతాయి కదా. కొంతమంది భర్తలు సంపాదించని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. ఇంకా ఈ పథకాలు ఏం పాపం ఉంది? పాపం లేడీస్కి ఫ్రీ అంటున్నారు. ప్రతి జర్నీ చేయాలంటే కూడా వాళ్ళకి లేడీస్కి భర్తలు పైసలు ఇవ్వడానికి అది చెందుతున్నారు. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్తున్నారు కదా, అది సేఫే కదా. వాళ్ళకి ఆయనే కోణంలో మీరు ఎందుకు ఆలోచించారు? గ్యాస్ 500కు ఇస్తాను అంటే వచ్చి ఆయన సంవత్సరాలు తడబడలే కదా, వచ్చినప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తుంటారు కదా. ఇంకేముందండి, ఎందుకు తప్పు? 6 గ్యారంటీలు చేస్తానని అంటున్నారు కదా, మీకేం నచ్చలేదు ఆయనకు? ఖచ్చితంగా ప్రజలకు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం లాగా ఇంకా కనపడతలేడు. అంటే అది మీ కళ్ళ ప్రాబ్లం ఏమో. నా కళ్ళ కాదు, ప్రజల్ని ఇప్పుడు మంచి చేస్తే ఎవరు కనిపించారు కదండి. ఇప్పుడు జనాలు అదే కదా. ఏం చేశారు? మంచి ఏం చేశారు? ఏంటిది చెప్పండి. ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? కొద్ది రోజులు అయినా సరే. కొత్త ఆయన ఒక ఎంపీ కాలేదు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని ఏమంటే ఆయనకు అన్ని చూసుకుంటుండు కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే కాలే కదా, చేస్తానని చెప్పి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వరకు ముఖ్యమంత్రి ఉంటారనేది నమ్మకం లేదు జనాలకి. మళ్ళీ ఎవరు సీఎం అవుతారంటారు? ఫిలింనగర్ శ్రీనివాస్ సీఎం అవుతారు అనుకుంటారా? ఫిలింనగర్ శ్రీనివాస్ కాదు, కానీ మళ్ళీ ఇట్లనే ఉంటే కనుక, అంటే రేవంత్ రెడ్డి గారు మార్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు పేదవాళ్ళకు ఉపయోగమే కదా. అవి ఏమి లేవు, అందులో ఏం పసలేదు. అది కాదు ముఖ్యం. అన్ని పేద ప్రజలలోకి వచ్చి అధికారులు వచ్చి ఇమ్మీడియట్లీ వచ్చి ఏమేమి అవసరమో ఇమ్మీడియట్లీ వాళ్ళను చూడాలి. ఇప్పుడు ఈయన సభలు పెట్టినప్పుడు పాదయాత్రప్పుడు ఈ 6 గ్యారంటీలే చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీలతోనే కదా ఆయన వచ్చింది సార్. 6 గ్యారంటీలతో వచ్చిరని వాళ్ళు అనుకుంటున్నారు. 6 గ్యారంటీలతో వాళ్ళు రాలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకత. అసలు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది అది చెప్పండి. ఎందుకు వచ్చింది చెప్పండి. కేసీఆర్ గారు పోలీసు లా అండ్ ఆర్డర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. అస్సలు ఎమ్మెల్యేలకు వాళ్ళకు తప్ప ఒక సామాన్యుడు అన్యాయం జరిగిందని పోతే సామాన్యునికి న్యాయం జరగలేదు. ఉల్టా ఎవరైనా మంచి ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెబితే కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే వాయిస్ పెంచినా ఆ మనిషిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టడం, ఇవన్నీ చూశారు ఎంతోమంది జనాలు. కరోనా టైంలో మొత్తం విపరీతంగా జనాలను కొట్టారు. అంటే వాళ్ళకి ప్రజలకి ఏదైనా సమస్యలు వస్తే
ప్రభుత్వం కొంచెం చెయ్యాలి, సడలింపులు చేయడమా, ఏదైనా వాళ్ళకి ఏమైనా అవసరమా. వాళ్ళు మాటలే చెప్పారు తప్ప కరోనా టైంలో కేసీఆర్ గారు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఎలాంటి సాయమో ప్రభుత్వం నుంచి రాలేదు. పేద ప్రజలకు ఇంక కొంతమంది దాతలు డబ్బున్న వాళ్ళు సాయం చేశారు. ఇంకా కేసీఆర్కు సాయం చేస్తే ఆయన ఇంకా అందులో డబ్బులు అవినీతి చేశాడు, కానీ ఆయన గవర్నమెంట్ తరపు నుంచి పేద ప్రజలకు ఏం చేయలేదు. కానీ మీరు అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, ఒకవేళ లేకుంటే కేసీఆర్ గారే బెస్ట్ అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కన్నా అన్నారు. మళ్ళీ బెస్ట్ అనేది కేసీఆర్ గారు మంచి చేయకుంటే కేసీఆర్ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు? అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అసలు ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఇంత అవినీతి అయిపోయింది, ఈ అవినీతిని మొత్తం బయట పెట్టాలి. ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు ఒక భూమి పోయింది ఒక వ్యక్తికి, ఆ భూమి ఎందుకు పోయింది, ఒక న్యాయం ఉంటే ఇమ్మీడియట్లీ అధికారులను పిలిచి ఇగో ఇతని భూమి సర్వే నెంబర్ ఇవన్నీ కరెక్ట్ చేయండి అని అధికారులు, ఈ జనాలు ఒకవేళ ఇప్పటికీ పోతున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎవరికి భూమి వాళ్ళ పేరున ఉంటే అవినీతి పరులు వేరే వాళ్ళు మన నకిలీ పత్రాలు సృష్టిస్తే అవి తీసేసి ఒరిజినల్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకే ఇవ్వండి అని మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ప్రెస్ మీటు ఇప్పుడు ఇంటింటికి తిరిగిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర ఉండి ప్రెస్ మీటు అందరి సమస్యలు తెలుసుకొని వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు కాదు సార్. పేద ప్రజలకు సమస్యలు ఏంటి, ఎందుకు ప్రజా దర్బారే పెట్టారు, ప్రజల సమస్యలు తెలుసుకో ఏమున్నా సార్ మొత్తం ఎన్లో పడేసారో తెలియదు. ఇంతవరకు ఎవరికి సమస్య పరిష్కారం అయిందని మన న్యూస్లో అయితే ఇప్పుడు ఒకప్పుడు అంటే కొన్ని టెలివిజన్లు వాళ్ళకు నచ్చినాయి, వాళ్ళు కొనుక్కున్నాయి, అవి మాట్లాడాయి. ఇప్పుడు అట్లా కాదు, ఏ విషయం ఉన్నా మన యూట్యూబ్లో కానీ అక్కడెక్కడ వాట్సాప్లో కానీ వస్తున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ఉంటే కనుక చాలా కష్టం. ఇంకా ఏమేం చేయాలి, ప్రజలకు అత్యవసరం ఏంటో ఫస్ట్ ప్రజల నుంచి మీరు తీసుకున్నారు, మంచి పని చేశారు ఫస్ట్లో. కానీ మళ్ళీ ఏం చేశారు, రేషన్ కార్డు ఇంతవరకు లేదు, రేషన్ కార్డు లేదు. గ్యాసు ప్రాబ్లము, గ్యాసు అన్నారు, గ్యాసు లేదు. ఈ ఆర్టీసీ మీరు మహిళలకు పెట్టారు కదా, అది మాత్రం చాలా 100% మైనస్ అవుతుందని మీరు గ్రహించాలి. అంటే ఆటో వాళ్ళకు కూడా పైసలు ఇస్తారని పాపం ఆటో వాళ్ళు అయితే ఏడుస్తున్నారు సార్. వాళ్ళైతే అసలు తిట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే నేను అనడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పాలన బాగాలేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, నా ఒక్క నిర్ణయం ఉండదు, నేను చెప్పే మాట 10 మంది అన్న మాటనే వింటాను. నాకు ఎవరు పోయినా అదే మాట అన్నప్పుడు నేను అదే మాట చెప్తాను. అయ్యో నిజంగా రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని 10 మంది అన్నారు అనుకో, నేను 10 మంది బాగుందంటే బాగుందంట అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగున కొట్టిన మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.